జీఎస్కే 75 టీవీ న్యూస్ కి స్వాగతం. జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్ల విజయకేతనం. మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో జరిగిన జాతీయ స్థాయి 19వ సీనియర్ 13వ సబ్ జూనియర్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో మర్రిగూడలోని సెయింట్ మేరీ పాఠశాలకు చెందిన జి సారిక, డి నందిని, పి విఘ్నేష్, ఓ కౌశిక్, జై పవన్ కుమార్లు తెలంగాణ రాష్ట్ర జట్ల తరపున జాతీయ స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్లో అండర్ 15 సబ్ జూనియర్ బాలికల సింగిల్ విండో విభాగంలో జి సారిక, డి నందినిలు ఫైనల్లో తెలంగాణ రాష్ట్ర వర్సెస్ గుజరాత్ రాష్ట్రంతో హోరాగా పోరాడి తెలంగాణ రాష్ట్ర జట్టు మొదటి స్థానం బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. బాలికల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లో తెలంగాణ రాష్ట్రం జట్టు వర్సెస్ మహారాష్ట్ర రాష్ట్రం జట్లు తలపడగా తెలంగాణ రాష్ట్రం జట్టు 3వ స్థానం రజత పతకాన్ని కైవసం చేసుకుంది. అండర్ 15 సబ్ జూనియర్ బాలురు విభాగంలో పి విఘ్నేష్, ఓ కౌశిక్, జే పవన్ ఇబ్రహీంపట్నంలోని స్థానిక నాగార్జున హై స్కూల్ పాఠశాలకు చెందిన ఎం వినయ్, ఆంగ్లిస్ట్ హై స్కూల్ పాఠశాలకు చెందిన పి విఘ్నేష్ యాదవ్ టీమ్ ఈవెంట్ విభాగంలో గోవా రాష్ట్రం జట్టు వర్సెస్ తెలంగాణ రాష్ట్ర జట్టులు హోరాహోరీగా పోరాడి చివరికి 3వ స్థానం రజత పతకాన్ని సాధించింది. బంగారు, రజత పతకాలను సాధించిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె ఆదర్శ్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎండి రహమతులకు క్రీడాకారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఫుట్బాల్ కోచ్లు ఎం పవన్, బి నవీన్, కె శ్రీను, బి అవినాష్ తదితరులు పాల్గొన్నారు.